ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి పడుతున్న కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి. మీ జాతకం మొత్తం మారిపోతుంది. అదృష్ట గడియలు మొదలు కాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఈ విధంగా ఉండబోతోంది. వీరి జాతకంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి వీరు కోరినదల్లా కూడా జరుగుతుంది. వీరు ఏదైతే కళలు కని ఉంటారో అటువంటి కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి. శుభకాలం కొనసాగుతోంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలమైన వార్తలు వింటారు. సమయ పాలనతో పనులు సఫలం అవుతాయి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. సమయానికి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. గృహ సంబంధ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తే శుభం కలుగుతుంది. సూర్య ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం కూడా లేదండి. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ అంతా కూడా పూర్తిగా మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి రీతిలో అయితే మారిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ వృత్తి జీవితం గ్రహాల యొక్క వ్యవహారాల ద్వారా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఈ రాశి వారికి సమయంలో వ్యాపారాలతో చాలా బిజీగా కనిపిస్తూ ఉంటారు. కుజరాహుల కలయిక పరాధ్యానాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, శబ్దాలు లేదా వాదనల వలన పనిపైన దృష్టి పెట్టడం కూడా కొంచెం కష్టంగా మారవచ్చు. కానీ ఇవన్నీ కూడా అధిగమించి మీరు ముందుకు నిలుస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఇది ఆస్తులపైన అధిక ఖర్చు చేసేటటువంటి నెలని చెప్పాలి. 4వ ఇంట గృహాల కూటమి మీ యొక్క ఇంటి పునరుద్ధరణ, వాహనం మరమ్మత్తు లేదా ఆస్తి కొనుగోలు కోసం కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చని సూచన. చట్టపరమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమి లావాదేవీలలో రాహువు మోసానికి కారణం కావచ్చు. మరొక వైపు 5వ ఇంట ఉచ్చ శుక్రుడు సర్క్యులేషన్ ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరు మీదుగా మీరు చేసిన పెట్టుబడుల ద్వారా లాభాలను సూచిస్తూ ఉన్నాడు. 8వ ఇంట ఉన్నటువంటి గురుడు వారసత్వం లేదా ఇన్సూరెన్స్ ద్వారా ఊహించిన డబ్బును వాగ్దానం చేస్తూనే ఉన్నారు. కానీ ఇది కొన్ని షరతులతో కూడుకున్నదై ఉండవచ్చు. 4వ ఇల్లు గుండె మరియు ఊపిరితిత్తులకు స్థానం. ఇక్కడ కుజుడు మరియు రాహువు కలిసి ఉన్నందున మానసిక ఒత్తిడి వలన ఛాతీ, రొంప, జలుబు, ఆందోళన వలన గుండె దడ లేదా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంగారక యోగం ఇంట్లో జరిగే ప్రమాదాల గురించి కూడా హెచ్చరిస్తోంది. గ్యాస్ సిలిండర్లు, ఎలక్ట్రానిక్ వైరింగ్ లేదా జారే నేలల్లో జాగ్రత్తగా ఉండండి. 4వ ఇల్లు వాహనాలను సూచిస్తోంది కాబట్టి డ్రైవింగ్ చేసే సమయంలో అత్యంత అప్రమత్తత మీకు అవసరం. రోడ్ రేంజ్ లేదా తొందరపాటు డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ నెల కుటుంబ జీవితం ఒక యుద్ధ రంగాన్ని తలపిస్తుంది. 4వ ఇంట కుజరాహుల కలయిక ఇంట్లో పేలు లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ యొక్క తల్లిగారితో లేదా ఆస్తి విషయాలపైన వాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మీకు ఊపిరి ఆడనట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఇంట్లో నుండి బయటపడాలనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు బయటపడాల్సిందే. అది ప్రేమ వ్యవహారాలకు. 5వ ఇంట ఉచ్చ శుక్రుడు మీ యొక్క ప్రేమ జీవితానికి ఒక వారం. మీరు ఒంటరి అయితే కళాత్మకమైనటువంటి మరియు ఆకర్షణ కలిగినటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీ జీవితంలో కనబడుతోంది. మీకు వివాహం అయితే మీ యొక్క పిల్లలపైన దృష్టి పెట్టడం లేదా రొమాంటిక్ డేట్ నైట్ ప్లాన్ చేయడం ఇంట్లో టెన్షన్ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు. కానీ మీ యొక్క శ్రద్ధ అంతా కూడా వారిపైనే ఉండాలి అని డిమాండ్ కూడా చేయవచ్చు. అయితే సృజనాత్మక విద్యార్థులు కళలు, డిజైన్, సంగీతం అద్భుతంగా రాణిస్తారు. 5వ ఇంట ఉచ్చ శుక్రుడు అపారమైన కళాత్మకమైనటువంటి ప్రతిభను ఇస్తాడు. మీరు పోటీల్లో గెలుస్తారు మరియు ఆదరణ పొందుతారు. పరిశోధన రంగాల్లో 8వ ఇంట గురుడు ఉన్నత విద్యార్థులు కూడా గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తారు. మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు. ఇంట్లో అశాంతిని తగ్గించడానికి మరియు ప్రేమలో అదృష్టాన్ని పెంచుకోవడానికి వృశ్చిక రాశి వారు ఈ పరిహారాలు అనేవి పాటించాలి. కుజ శాంతి. మంగళవారాల్లో ఆలయంలో ఎర్రటి
పూలు లేదా రాగి వస్తువులను సమర్పించండి. ఇది 4 ఇంట ఉన్నటువంటి కుజుని కోపాన్ని తగ్గిస్తుంది. గృహశాంతి. ప్రతికూల రాహుశక్తిని ప్రక్షాళన చేయడానికి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం లేదా సాంబ్రాణిని వెలిగించండి. హాల్లో అంటే లివింగ్ రూమ్లో ఒక గిన్నెలో కళ్ళు ఉప్పు ఉంచండి. వాహనాల భద్రత. ప్రమాదాలు నివారించడానికి మీ కారులో చిన్న విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమను ఉంచండి. అర్ధరాత్రి డ్రైవింగ్ చేయడం మానుకోండి. ప్రేమ మరియు పిల్లల విషయానికి వస్తే ఉచ్చ శుక్రుని సానుకూలమైన ప్రభావాలను బలోపేతం చేయడానికి శుక్రవారాల్లో పిల్లలకు తెల్లటి స్వీట్లు లేదా పాల ఉత్పత్తులను దానం చేయండి. మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువ కాలాన్ని గడుపుతారు. ఈ రాశి వారు స్నేహితుల యొక్క కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి వీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారు జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.